హలో అండి అందరికీ, నేను మీ విలేజ్ అమ్మాయిను. మేమైతే పెళ్లి కొడుకుని చేస్తున్నాము. చూడండి మా సైడ్ పెళ్లి కొడుకుని ఎలా చేస్తామో వీడియోలో మొత్తం చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా పీటల ముగ్గు అయితే వేసేసుకోవాలి. తర్వాత పైన పీటలు వేసేసుకొని పైన ఒక వైట్ క్లాత్ అయితే కప్పేసుకొని అబ్బాయికి ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టి తోటి పెళ్లి కొడుకుని తీసుకొస్తారు. తోటి పెళ్లి కొంటే బావ వరుస మామ వరుస అయ్యే వాళ్ళని కూర్చోబెడతారు. అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకుని అట్లా ఇద్దరికి పారాని రాసేసి బొట్టు పెట్టేసి చేతులు అయితే తాంబూలం పెట్టేసి పీటల మీద అయితే కూర్చోబెడతారు. ముందుగా హారతి పళ్ళెం తీసుకొచ్చి దాంట్లో పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి పూలు చూడండి దీపారాన్ని అయితే వెలిగించేసి 5 ముత్తైదులు అయితే అది ప్లేట్ పట్టుకుంటారు పాటలు పాడడానికి. 5 ముగ్గురు అలా పట్టుకుంటారు. మేమైతే 5 టైమ్స్ పెళ్లి కొడుకుని అయితే చేసాము. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళు పెళ్లి కొడుకుని చేయాలి, తర్వాత మేనత్తలు చెల్లెళ్ళు అన్నలు అందరూ చేస్తారు. మేమైతే ఈవినింగ్ టైం చేసింది తీసాను. మార్నింగ్ వాళ్ళు మేనమామ వాళ్ళు చేశారు, అదైతే తీయలేదు ఎందుకంటే నేను వెళ్ళలేదు ఆ టైంకి. వీడియో అందుకే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మా అమ్మ మా పెద్దమ్మ కలిసి చేస్తున్నారు. అంటే పెళ్లి కొడుకు మేనత్తలు వరుస అవుతారు. ఇలా పీటల మీద అయితే పెళ్లి కొడుకుని తోటి పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి 5 ముక్కలు అయితే ఇలా తాంబూలం కట్టేసుకొని చూడండి. వెనకాల ఆంటీ అయితే పాటలు మంచిగా పాడుతుంది. వెనకటి పాటలు చాలా బాగా పాడింది. ఈ టైంలో అయితే ఎవరికి పాటలు రావు కదా, చాలా బాగా పాడింది. మేము పెళ్లి కొడుకుని చేస్తున్నాం అని గుర్తు పెట్టి పిలిచి వస్తాము. పిలిచి వచ్చిన తర్వాత ఇంకా చూడండి వచ్చేసారు పెళ్లి కొడుకుని చూడటానికి. ఇంకా ఇవి కాయలు తాంబూలం ఇవ్వడానికి తన్ని సర్దుతున్నాము. ఇంకా అందరూ వచ్చి పాటలు పాడటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేసి తాంబూలం ఇస్తాము. ఇంకా తర్వాత పెళ్లి కొడుకుని ఎవరైతే పెళ్లి కొడుకుని వస్తారో వాళ్ళైతే అబ్బాయికి బట్టలు అయితే పెట్టేస్తాము. ఆ బట్టలు వాళ్ళు స్నానం చేసిన తర్వాత కట్టుకోవాలి. చూడండి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం ఇస్తుంది మా పెద్దమ్మ. అందరం ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. 5 టైమ్స్ పెళ్లి కొడుకుని చేసాము. అంటే మార్నింగ్ 1 టైం ఈవినింగ్ 1 టైం. మా సైడ్ ఏమంటారంటే 5 పూటలు పెళ్లి కొడుకుని చేయడం అంటారు. 3 టైమ్స్ 5 టైమ్స్ 9 టైమ్స్. ఎక్కువ మంది అంటే మాత్రం 9 టైమ్స్ చేస్తాము. తర్వాత మార్నింగ్ అయితే వాళ్ళ అన్నయ్య వదిన చేశారు, వాళ్ళ పెద్దమ్మ కొడుకు వాళ్ళు. ఈవినింగ్ అయితే వాళ్ళ పెద్దమ్మ కూతురు చేసింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే చేస్తారు, వాళ్ళ అమ్మ చేస్తుంది. సో ఆ వీడియో అయితే పెళ్లి కొడుకు రోజు మార్నింగ్ ఏమేమి చేసామో ఆ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో హల్దీ ఎలా చేసామో కూడా పోస్ట్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ మేము చేసిన వీడియో వరకు ఫుల్గా పెట్టేశాను చూడండి. ఇంకా అందరూ హారతి అద్దేసి మంగళహారతి పాడతారు. మంగళహారతి పాడిన తర్వాత ముత్తైదువులందరూ ఇలా హారతి అద్దేసి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి ఇంకా ఒంటికి కూడా నలుగు అనేది పెట్టేస్తారు. మేమందరం మేనమామ కొడుకు అయినా అందరం కలిసి పెరిగాము. మాకంటే చాలా చిన్నవాళ్ళు. సో మమ్మల్ని అక్క అక్క అని పిలుస్తారు. మా పెద్దమ్మ కూతురునైనా మమ్మల్నైనా అందరం బ్రదర్ అండ్ సిస్టర్ లాగా చాలా బాగుంటాము. మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలైనా చిన్న మామయ్య కొడుకులైనా వీళ్ళైతే చిన్న మామయ్య కొడుకులు. చూడండి నలుగు కూడా పెట్టేస్తున్నారు ముత్తైదువులు. నలుగు ఇంతకుముందు అయితే వెనకటి కాలంలో ఒంటి నిండా పూసేవాళ్ళు. ఇప్పుడు ఏదో జస్ట్ అలా ఫార్మాలిటీగా పూయాలి కాబట్టి పూస్తున్నారు. తర్వాత అయితే మంచిగా మా పెద్దమ్మ వాళ్ళు బట్టలు పెడతారు. మేమైతే మా అమ్మ వాళ్ళు వెళ్ళలేదు, నేను మా తమ్ముడు మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే కుదరక రాలేదు. సో అందుకని మేము మా పెద్దమ్మ వాళ్ళతో బట్టలు పెట్టించాము. ఇద్దరం కలిపి చేసాము కాబట్టి. ఇంకేమైతే వాళ్ళ మేనత్త చూడండి హారతి అయితే అద్దేస్తుంది. ఇంకా లాస్ట్లో అయితే పెళ్లి కొడుకుని లేపేసి తలస్నానం చేసి వచ్చి ఎవరు పెట్టిన బట్టలు పెళ్లి కొడుకుని చేసి పెట్టిన బట్టలు అయితే కట్టేసుకుని వస్తారు. తర్వాత మనం పాయసము స్వీటు ఏదో ఒకటి చేసి పెట్టాలి పెళ్లి కొడుక్కి. ఏదన్నా స్వీట్ తినిపించాలన్నమాట. ఇంకా వాళ్ళ ఇంట్లోనే భోజనాలు కూడా చేసేయాలి. ఎవరు పెళ్లి కొడుకుని చేస్తే వాళ్ళ ఇంట్లోనే భోజనాలు కూడా వండేసి పెళ్లి కొడుక్కి అలాగే మాకు అందరికీ పెట్టేస్తారు. సో ఇంకా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఇంకా చాలా ఉంది. వాల్యూమ్ అంటే వాయిస్ ఓవర్ చెప్పడం కాకుండా సాంగ్ యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత ఎవరెవరు పెళ్లి కొడుకుని చేశారు ఏంటి అనేది చాలా బాగుంటుంది. ఇది నైట్ టైం కదా, కొంచెం వీడియో క్లారిటీ కొంచెం తక్కువ వచ్చింది ఎందుకంటే మంచిగా ప్రాపర్గా లైటింగ్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా క్లారిటీగా ఉంది. చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.